సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుటగా ఉన్న అఖిలాండం వద్ద టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది స్వామివారికి కొబ్బరికాయలు కొడతామని తెలిపారు. ప్రజా సేవతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగుల ప్రాణాలు నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి బాలకృష్ణని కొనియాడారు. శ్రీవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వరాయ. నందమూరి తారక రామారావు గారి తనయుడు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాం. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుత
వైద్యమో రామచంద్ర అని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యుల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.